థ్యాంక్ యూ సార్. 12 years సార్. షాలో అమ్మేస్తానండి. మా దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇది బగారా రైసు, సాంబారు, పప్పు, ఇది వంకాయ టమాటా కర్రీ, బీరకాయ టమాటా చట్నీ, ఇది ఆలుగడ్డను క్యారెట్ ఫ్రై. వెజ్ అయ్యి, నాన్ వెజ్ చూసారు కదా, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటి ఫ్రై. బోటి కర్రీ కదా, ఫ్రై దగ్గర పెట్టాము. బోటి ఫ్రై. గెంట్లు తీసుకురానమ్మా. ఇదేమో ఫిష్ కర్రీ. రోజుకో స్వీట్ చేస్తాం అనమాట. ఒకరోజు సేమియా, ఒకరోజు పరమాను, ఒకరోజు చక్కెర పొంగలి, అలాగే రోజుకో స్వీట్. ఒకరోజు బనానా పెడతాం అలాగా. ఇది వచ్చేసి ఫిష్ కర్రీ. చికెన్ రైస్ అయితే ఫిష్ కర్రీ. ఫిష్ కూడా లైవ్ తీసుకొస్తాం. ఇదేనా, ఇదేం తలకాయ కర్రీ. ఇది వచ్చేసి వైట్ రైస్. గొట్టాలు ఇస్తాండ్రు పోయి డబ్బాలు. ఇది వచ్చి బగారా. అన్ని వెరైటీస్ పెట్టండి. ఇలా చేస్తే 150 అండి. బోటి వేస్తున్నది అయితే 100 రూపీస్. ఇట్లా అయితే 150 అండి. ఇందులో 4 కర్రీలు వచ్చినాయి. 4 ఇంకోటి కావాలి వేస్తాం. తలకాయ కూర ఏమంటారా? మొత్తం 5 కర్రీలు 150. తలకాయ కర్రీ మళ్ళీ తర్వాత వేసుకుంటాం. ముందు మొత్తం 5 కర్రీలు 150 వస్తుంది. ఫుల్ రైస్. స్వీట్ కూడా ఏమంటారు? కొంచెం స్వీట్ కొంచెం వేయండి. రైస్ అన్నింటి ప్లేట్ లో ఒకలే తినాలి. ఇది నాన్ వెజ్. ఇది నాన్ వెజ్. అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుందండి. పాకెట్ ఫ్రెండ్లీ అండ్ నాన్ వెజ్ ఒక డిఫరెంట్ టేస్ట్ తో ఉంటుంది. వచ్చే వాళ్ళందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు. డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. అండ్ మనస్ఫూర్తిగా పెడతారు. ఇబ్బంది ఏమీ లేదు. ఎంతన్నా తినమంటారు. యా, దట్స్ ఇట్. మరీ రెగ్యులర్ అంటే రెగ్యులర్ ఏమీ కాదు. బట్ యా, ఇక్కడ ప్రెసెంట్ మనకి ఈ స్ట్రెచ్ లోనే అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటివి చాలా చోట్ల ఈ చుట్టుపక్కల పెట్టారు, కానీ టేస్ట్ అయితే అంత ఇదిగా అనిపించలేదు. ఇక్కడ నాన్ వెజ్ కి మాత్రం ఎక్స్క్లూజివ్ గా మేమైతే దానికోసమే వస్తాము. యా, ఇట్స్ గుడ్. నమస్తే. నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నా.
టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగానే ఉంటుంది. ఫేవరెట్ ఫేవరెట్ అన్ని ఫేవరెట్, చికెన్ మటన్ అన్ని ఫేవరెట్. హ్యాపీ అందరు లేదనకుండా పెడతారు. అంతా 70 రూపాయలు 100 రూపాయలే. దాల్ రైస్ 70 రూపాయలు, చికెన్ రైస్ బోట్ రైస్ అన్ని 70 రూపాయలు 100 రూపాయలు. హ్యాపీ అందరు తినవచ్చు. ఓకే, అందరూ మంచిగా హ్యాపీగా తింటారు. ఆమె లేదనకుండా పెడుతుంది అన్నం. ఏవో ఇంత ప్లేట్ పెట్టి అట్లా వద్దనదు, అందరికి మంచిగా పెడుతుంది. అందరు రావచ్చు, తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు నా దగ్గర. అంటే ఫ్రీ కాదు, పైసలకే. 70 రూపాయలు దాల్ రైసు, చికెన్ రైసు 100 రూపాయలు. ఏది ఇప్పుడు 80 చేసావా? 80 రూపాయలు అంట. ఇప్పుడు 80 చేసిందంట. నాకు తెలియదు మరి. ఈ మధ్య 2-3 రోజులు అయింది కదా రాక. ఎట్లాంటి మెస్లో ఇక్కడ ఫుడ్ మీకు ఎట్లా? ఫుడ్ మంచిగా ఉంటుంది. ఫుడ్ ప్రాబ్లం లేదు సార్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు? మేము దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడనే ఉంటాం. ఇక్కడ ప్రణీత్లో మనం డ్యూటీ చేస్తాం, ఇక్కడనే ఉంటాం. నాన్ వెజ్ అన్ని అన్ని మంచిగా ఉంటాయి. అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి సార్. అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా మీ మాటల్లో ఇంకేమైనా చెప్పండి. ఇంకేం లేదు సార్. అంతే, మనము వస్తుంటాం, తింటుంటాం, డ్యూటీకి వెళ్తుంటాం. మనకు ఉన్న రోజులు అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రాబ్లం రెగ్యులర్గా వస్తుంటాం. ఇప్పుడైనా వచ్చేస్తుంటాం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్ని కొంచెం కొంచెం వేయండి, మళ్ళీ తర్వాత కావాలండి. కూర్చోండి అయ్యా, కూర్చోండి. టేబుల్ బాయ్. అన్ని బాగుంది, కొత్తగా చెప్పండి. మన వెజ్ పెట్టమ్మా. పప్పు స్వీట్ స్వీట్ నాకండి ఎవరికి? మీకే రాసండి. వెజ్లో ఎంత ఉన్నది? ఇదంతా 80 రూపీస్. మళ్ళీ సాంబార్ ఉంటుంది, రైస్ ఉంటుంది, పెరుగు ఉంటుంది, అన్లిమిటెడ్. చూడండి అయ్యా, చికెన్ మటన్ చేపలు. హలో, ఎన్ని 40 మంది బాగురా? రెండు ఫ్రైయా? అందులోకి రావట్లేదు. కూర్చోండి అన్న. నీకే కవర్లేమా? గొట్టాలు
బొంగులు గొట్టాలు నల్లి బొల్లి పేరు కూర్చోయ్యా ఉన్నాయండి. ఏం కర్రీస్ కావాలండి? వెజ్ నాన్ వెజ్ అండి? వెజ్ అంటే పప్పు. అమ్మ స్వీట్ చిన్నగా ఎండి పెట్టరా మాయ్. కర్రీ పప్పు సాంబారు వంకాయ టమాటా కర్రీ, బీట్రూట్ క్యారెట్ ఫ్రై, బీరకాయ టమాటా చట్నీ, ఇగోమ్మా చిన్న నీకు చికెన్ ఫ్రైనా బోటి ఫ్రై ఇచ్చారా? చికెన్ ఫ్రైనా? వైటేనా? వైట్ రైస్ చికెనా? చికెన్ ఫ్రైయా కర్రీయా? ఫ్రైయా. అన్న ఉల్లిపాయ నిమ్మకాయ కోసి రైస్ అన్నా బాగున్నారా? ఈ మధ్య కనపడుతున్నా ఏనా రావట్లేదు. నేనే లేనా? పాలు కాసి తోడేస్తాం, పెరుగుకి పాలు కాగబెట్టి తోడేస్తాం. పెరుగు కొనం, పేపర్ తోడుకోవడానికనే వేస్తాం. అలాగా అలా వేస్తే త్వరగా తోడుకూడదని అలా వేస్తాం. 80 రూపీస్ వెజ్, నాన్ వెజ్ 100 రూపీస్. చికెన్ అయినా మిక్సింగ్ నాన్ వెజ్ అయినా సేమ్ 100 రూపీస్ నాన్ వెజ్. వెజ్ అయితే 80, నాన్ వెజ్ 100 రూపీస్. అన్ని కలిపి ఫిష్ చికెన్ బోటి వేస్తాము. ఫిష్ సపరేట్ గా పీస్ 60 రూపాయలు. పాస్తా ఓన్లీ కర్రీయా? సరికానే మరి ఏం చేద్దాం, మనం తినలేదుగా. भैया 10 रुपीज चेंज दे दो, 10 रुपीज बाद में दे दो. चेंज फोन पे करता दे दो, पर फोन पे मत. చెప్పండి ఏది అబ్బాయి చికెన్ ఫ్రై 180 20 రూపీస్ చేంజ్. భయ్యా 120 दे दो. थैंक यू भाई. करिए चिकन करिए फ्राई करिए. हाँ हाँ 20 रुपीस. हाँ अच्छा दाल रखिए. ₹20 20 రూపీస్ పప్పు అడగటమ్మా. పప్పు ఒక్క నిమిషం రైస్ వచ్చేసి అన్లిమిటెడ్ ఫుల్. ఒక ప్లేట్లో ఒకళ్ళే తినాలి. 80 100 అమ్మా. नहीं 20 रुपए देना. हाँ दूसरा है ना तुमको नहीं है. दाल है थोड़ी चाहिए. हाँ हाँ दे दो. ये तो पैसा नहीं है, दे दो. పుట్టిగాని కాదమ్మా, పుట్టిగాని కాదు. కాకపోతే ఆమెమో మాట్లాడుతుంది, నువ్వేమో మాట్లాడవు. స్మైలింగ్ ఇస్తావు. ఆయన అబ్బాయి ఏం కావాలంటావు. నువ్వు అంటలేవు అనాల నువ్వు.